తెలంగాణలో అధికారమే లక్ష్యమంటున్న బీజేపీ నాయకత్వం రాష్ట్ర నేతలకు బిగ్ షాక్ ఇచ్చిందా? నూతన జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు ఒక పదవి కూడా కేటాయించకపోవడం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఏపీతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల నేతలకు పీఠం దక్కేనా? తెలంగాణ నుంచి ఉన్న కీలక పదవులకు కూడా ఊడగొట్టుకోవడానికి కారణాలేంటి? డీకే అరుణ, లక్ష్మణ్, బండి సంజయ్ లాంటి సీనియర్లను పక్కన పెట్టడం వెనుక పార్టీలోని అంతర్గత విభేదాలు అలాగే వర్గ పోరే కారణమా? రాబోయే జీహెచ్ఎంసీ పోరుతో పాటు రాబోయే ఎన్నికల వేళ కేంద్ర అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం క్షేత్రస్థాయి క్యాడర్పై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? గత కొన్ని ఎన్నికల నుంచి తెలంగాణలో బీజేపీ క్రమంగా తన పునాదులను బలోపేతం చేసుకుంటూ వస్తుంది. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలలో సాధించిన సీట్లే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. అయితే తెలంగాణకు చెందిన నాయకులకు పార్టీ అధికార యంత్రాంగంలో కీలక స్థానాలు కేటాయించడంలో అధిష్టానం ఉదాసీనంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బండి సంజయ్, కిషన్ రెడ్డి మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొందగలిగారు. తాజాగా ప్రకటించిన పార్టీ పునర్వ్యవస్థీకరణలో ఈ అసంతృప్తి మరింత పెరిగింది. పార్టీ పట్ల విధేయతగా ఉన్న పలువురు నేతలకు పదవులు దక్కినా తెలంగాణ నుంచి ఏ ఒక్క నాయకుడికి నూతన జాతీయ కార్యవర్గంలో స్థానం లభించలేదు. పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రకటించిన కొత్త జాబితాలో యువతకు ప్రాంతీయ ప్రాతినిధ్యానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నా తెలంగాణ మాత్రం పూర్తిగా ఖాళీగా మిగిలిపోయింది. అదే సమయంలో ఏపీ నుంచి పురంధేశ్వరిని జాతీయ ఉపాధ్యక్షురాలిగా, విష్ణువర్ధన్ రెడ్డిని జాయింట్ కోఆర్డినేటర్ గా నియమించారు. ఇతర దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నేతలకు స్థానం దక్కింది. తెలంగాణకు కొత్త పదవులు దక్కకపోగా ఉన్న పదవులు ఊడిపోవడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఇప్పటి వరకు జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణను ఆ పదవి నుంచి తప్పించారు. అలాగే ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్లకు కూడా ఈసారి స్థానం కల్పించలేదు. రాష్ట్రంలో పార్టీ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో కేంద్ర నాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయం స్థానిక శ్రేణులను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. 'రాబోయే ఎన్నికల్లో అధికారం మాదే' అని ధీమా వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈ నిర్ణయం వెనుక అంతర్గత విభేదాలే కారణమా అనే కోణంలో విశ్లేషణలు సాగుతున్నాయి. నాయకుల మధ్య వివాదాలు, వర్గపోరు కారణంగానే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కీలకమైన జీహెచ్ఎంసీ ఎన్నికల పోరుకు ముందు పార్టీలో ఘర్షణ వాతావరణాన్ని నివారించేందుకు నాయకత్వం ఇలాంటి వ్యూహాన్ని ఎంచుకొని ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో రాత్రింబవళ్లు పనిచేసే నాయకులు, కార్యకర్తలలో ఈ పరిణామం నిరాశను నింపే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.